ఏపీ కొత్త అసెంబ్లీ భవనాలు హైటెక్ హంగులతో ముస్తాబయ్యాయి. శాసనసభ మండలిలో లేటెస్ట్ టెక్నాలజీతో సౌండ్ సిస్టమ్, రికార్డింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఈ నెల 6 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండటంతో 4 నుంచే అసెంబ్లీ భవనాలు పోలీసుల కంట్రోల్లోకి వెళ్లనున్నాయి. గుర్తింపు కార్డులు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తారు. 6న గవర్నర్ నరసింహన్ 2 సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీంతో కొత్త అసెంబ్లీ భవనంలో కార్యకలాపాలు మొదలు కానున్నాయి. సమస్యలు అధిగమించి అభివృద్ధి వైపు అడుగులేస్తున్నామని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ భవన సముదాయాన్ని చంద్రబాబు ప్రారంభించారు. పొలాలు ఉండే చోట అసెంబ్లీ నిర్మించినందుకు బాధగా ఉందన్న చంద్రబాబు, మన భూమి నుంచే పరిపాలన సాగించడం మంచిదని అన్నారు. ఈ సంఘటన చూస్తే ఒక పక్క బాధ, ఒక పక్క ఆనందం. ఎందుకంటే పొలంలో అసెంబ్లీ, నిన్నటి వరకు ఇది పొలం. ఈ రోజు మన చట్టాలు మనం ఇక్కడనే తయారు చేసుకోవడానికి అసెంబ్లీ సిద్ధం చేసుకున్నాం. ఈ రోజు నుంచి రాష్ట్ర స్థాయిలో ఏ శాసనం చేయాలన్నా ఈ గడ్డ మీద ఈ అసెంబ్లీలో చట్టాలు చేసే అవకాశం మనం తీసుకున్నాం. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో అన్ని వనరులున్నా, సమర్థత ఉన్నా, అదే మరి ప్రజలు కూడా బాగా కష్టపడే మనస్తత్వం ఉన్నా, చరిత్రలో అనేకమైనటువంటి ఒడిగదుడుకులు మనం ఎదుర్కొన్నాం. ఇక్కడ 58 ఏళ్ల తర్వాత మళ్ళా కట్టుబట్టలతో వచ్చాం. ఆ రోజు కట్టుబట్టలతో వచ్చాం, టెంట్లు వేసుకున్నాం. కానీ ఈసారి కట్టుబట్టలే కాకుండా అప్పులతో వచ్చి చాలా తక్కువ సమయంలో బ్రహ్మాండమైన సెక్రటరియట్ కట్టుకుని మేము కూడా చేయగలుగుతామని నిరూపించుకున్నాం. దీనికి కారణం మీ అందరి సహకారం. ఈ రాష్ట్రంలో పరిపాలించిన ప్రతి ఒక్కరికి ఒక హైకమాండ్ ఉండేది. కానీ మొట్టమొదటిసారిగా ప్రజల ద్వారా నేరుగా ఎంపికైంది ఎన్టీ రామారావు గారు ఎంపికయ్యారు. ఆ తర్వాత నేను ఎంపికయ్యాను. ఇది చరిత్ర. నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. నాకు హైకమాండ్ ఈ రాష్ట్ర ప్రజానీకం మమ్మల్ని నమ్ముకొని ఓట్లేశారు, గెలిపించారు. రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో అది ఆలోచించాం తప్ప ఢిల్లీ వాళ్ళకో ఇంకొక పార్టీకో నేను ఎప్పుడు కూడా ఇది చేసే పరిస్థితి రాలేదు, అవకాశం రాలేదు. ఆ విషయం మరొకసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో తెలుగు జాతి కోసం ఆలోచించాను. ఆ రోజు హైదరాబాద్ ఒక నగరం, ఒక ట్రెడిషనల్ సిటీ. ఆ రోజు ఈరోజు చూస్తే అక్కడ ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టడం కానీ, నెక్లెస్ రోడ్ పెట్టడం కానీ, మీరు ఏ పని చూసినా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కూడా కానీ ఎన్టీ రామారావు గారే మొట్టమొదటిసారి చేశారు తప్ప ఇంకొకరు కాదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.